వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డుడి ఆదేశాల మేరకు సురక్షిత చిత్తూరు మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ పురం పోలీసులు 3K రన్ ను నిర్వహించారు. కార్వేట్ నగరం సిఐ హనుమంతప్ప పర్యవేక్షణలో ఎస్ఆర్ పురం ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 3K రన్ ను సిఐ హనుమంతప్ప జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 100కు పైగా యువత కార్యక్రమంలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పోలీసులు పిలుపునిచ్చారు. అనంతరం విజేతలకు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. యూత్ ని అందరినీ కూడా ఒకే చోట చూడడం చాలా సంతోషంగా ఉంది. మన జీడీ నెల్లూరులో నియోజకవర్గంలో యూత్ ఎక్కువ ఉన్నారు. మన బలమే యూత్. ఈసారి ఎలక్షన్ లో కూడా యూత్ బ్రహ్మాండంగా పనిచేసి అరాచక పరిపాలనని పారదోలి బ్రహ్మాండమైన పరిపాలన మీరు ఎంచుకున్నారు. అందులో భాగంగానే కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కూడా యూత్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. రీసెంట్ గా కూడా మన కృష్ణాపురం జలాశయం దగ్గర మొత్తం కూడా అక్కడ ఉండే పక్కన ఉండే ముళ్ళు కంపలు గానీ అవన్నీ క్లీన్ చేసి అక్కడ కొంతమంది ధైర్య స్పర్శ అనే ప్రోగ్రామ్ లో కూడా మంచిగా బ్రహ్మాండంగా చేపించారు. అదే విధంగా ఇక్కడ కూడా చూసారంటే మీకోసం యూత్ ని వచ్చి ఒక ట్రాక్ లో పెట్టాలనేదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. రీసెంట్ గా చూసారంటే 24 గంటలు యూత్ సెల్ ఫోన్ పైన చాలా అడిక్ట్ అయిపోయినారు. ఒక పీరియడ్ లో ఆల్కహాల్ లో అడిక్ట్ గా ఉండేవాళ్ళు, దాని తర్వాత కొన్ని మారక ద్రవ్యాలు, డ్రగ్స్ పైన అడిక్ట్ అయినారు. రీసెంట్ గా చూసారంటే ప్రతి ఒక్కడు కూడా సెల్ ఫోన్ పెట్టుకుని వంకొనే పోతున్నాడు. వాడికి ఏం తెలియదు. నరాలు, బ్రెయిన్ నుంచి వచ్చే నరాలు చాలా వీక్ అవుతాయి. సివియర్ హెడేక్ వస్తుంది. డిప్రెషన్ లోకి వెళ్తారు. అదే విధంగా చూసారంటే చదువు పైన ఫోకస్ ఉండదు. ఆ సెల్ ఫోన్ లో ఉండే గేమ్స్ గానీ అలా గేమ్స్ చూసుకుంటూ వేరే విధంగా తప్పుగా పోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. సో కాబట్టి సెల్ ఫోన్ చూసుకుంటూ డ్రైవ్ చేయడం వల్ల చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. ఖచ్చితంగా రేపు మీరు కూడా ఒక ఎస్ఐ గాను, సిఐ గాను, డిఎస్పీ గాను, లేదంటే ఒక ఎస్పీ గాను, ఒక ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్, ఒక మంచి డాక్టరు, లేదంటే రేపే మీరు కూడా ఒక మంచి పొలిటీషియన్ కూడా అవ్వచ్చు. ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సో కాబట్టి యూత్ అనుకుంటే ఏమైనా చేయడం సాధ్యం. అర్థమైందా? మీరు ఈ రోజే మొన్న కూడా చూసుంటారు. నీట్ పేపర్ లీక్ అయినందువల్ల యూత్ ఎంత హల్చల్ చేస్తున్నారో ఢిల్లీలో మీకు తెలుసు. యూత్ అనుకుంటే ఏమైనా చేయొచ్చు. దానికి నిదర్శనం ఇప్పుడు సోషల్ మీడియాలో కంటిన్యూస్ గా మీరు చూస్తున్నారు. సో కాబట్టి యూత్ అనుకుంటే సమాజాన్ని మార్చొచ్చు. సో కాబట్టి మార్పు మీ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి మీరు దగ్గరుండి ఇలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు ఎక్కడ ఏది జరిగినా దాన్ని పోలీసుకు అందజేయడానికి మీరు రెడీగా ఉండాలి. మీరు ఫ్రెండ్ ఆఫ్ పోలీస్ అని చెప్తాం. చెన్నైలో కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళ పోలీసులు కాదు, ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ అంటే వాళ్ళే ఒక వాలంటీర్ గా పోలీస్ వ్యవస్థగా పనిచేస్తారు, ఒక గూఢాచార వ్యవస్థగా పనిచేస్తారు. ఎక్కడ ఏం జరిగినా పోలీసులకు అందజేస్తారు. అప్పుడు వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ క్రైమ్ కంట్రోల్ చేయడానికి.